తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు వేలైంది. అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. ఇటు ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ ప్రథమ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటు మొత్తంగా ఖమ్మంలో 72 కేంద్రాల్లో ఆ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు ఒక ప్రకటన తెలిపిన పరిస్థితి కనబడతా ఉంది. తను ఆ ప్రతి ఒక్క సెంటర్ వెళ్లి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎగ్జామ్స్ జరిగే సెంటర్ వద్ద నుంచి 100 మీటర్ల లోపు ఎటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ ఎటువంటి బుక్ స్టేషన్స్ కానీ ఉంటుందని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఇందిరానగర్ జిహెచ్ఎస్ స్కూల్ వద్ద మనము ఇక్కడ ఇది కూడా ఒక ఎగ్జామ్ సెంటర్. దీంట్లో దాదాపు 230 మంది విద్యార్థులు రేపు ఇంటర్ ప్రథమ పరీక్ష ఎగ్జామ్స్ రాయబోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈసారి ఏంటంటే ఇంటర్ బోర్డు కూడా 1 నిమిషం నిబంధన పూర్తిగా ఎత్తివేసిన ఆ సందర్భం అయితే కనబడతా ఉంది. ఒక నిమిషం నిబంధనలు అమల్లో ఉండగా ఎంతో మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి ఉన్న కారణంగా ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి నిమిషం నిబంధనలు ఎత్తివేసి ఆ విద్యార్థులు 5 నిమిషాల వరకు కూడా అంటే ఎగ్జామ్ 9 గంటలకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ 9:05 వరకు కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తామని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో గతంలో కూడా చాలా పొరపాట్లు జరిగినాయి. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా మొత్తంగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు చెప్పారు. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా రవిబాబు గారితో మాట్లాడదాం. రేపటి నుంచి జరిగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఎల్లుండి నుంచి జరిగే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే గతంలో కూడా చాలా పొరపాట్లు జరిగాయి. ఆ ప్రశ్నపత్రం లీకేజ్ కూడా కొంత కలకలం రేపిన పరిస్థితుల్లో ఈసారి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈసారి ఎలాంటి చర్యలు చేస్తున్నారు ఒకసారిగా సార్ అడుగుతాం. సో సార్ రేపటి నుంచి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఎల్లుండి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్న పరిస్థితి. అంటే గతంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. అంటే కొన్ని సెంటర్స్ కూడా ప్రశ్నపత్రాలు ఒక 5 నిమిషాల ముందే బయటకు వచ్చాయని కూడా గతంలో మనం చాలా వార్తాంశాల్లో కూడా చూసాము. సో ఈసారి ఇంటర్ ఎగ్జామ్స్ కి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మొత్తంగా ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు సార్? మన ఖమ్మం జిల్లాలో 72 ఎగ్జామినేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సుమారుగా 36,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మరి ప్రతి సెంటర్ లో కూడా అన్ని ఫెసిలిటీస్, పిల్లలు బల్లల మీద కూర్చొని విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ కానీ ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ ఎస్కాట్ ద్వారానే మనం క్వశ్చన్ పేపర్స్ ని మనము పోలీస్ స్టేషన్ నుంచి ఎగ్జామ్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ కూడా తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. అందుకని ఎక్కడ కూడా అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మన దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి పేపర్ లీకేజ్ అనేవి లేవు, అవి జరగడానికి కూడా లేదు. ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనకు విద్యార్థుల యొక్క దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 5 నిమిషాలు అంటే 9:05 వరకు ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ చుట్టూ కూడా 144 సెక్షన్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ప్రతిదీ కూడా మేము కేర్ఫుల్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సార్ గతంలో కూడా నిమిషం నిబంధన అమల్లో ఉన్న కారణంగా చాలా మంది విద్యార్థులు కూడా ఆ పరీక్షకు కొంత లేట్ గా అంటే ట్రావెలింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆటోలు బస్సుల ప్రాబ్లం అవ్వచ్చు, ఇలా రవాణా సౌకర్యం ఇబ్బంది వల్ల కొంతమంది 1 నిమిషం నిబంధనకి కొంతమంది గతంలో చాలా మంది విద్యార్థులు ఆ పరీక్షలు రాకపోయారు. ఈసారి అలాంటి వెసులుబాటు కూడా పూర్తిగా తీసేసిన పరిస్థితి. అంటే నిమిషం నిబంధన పూర్తిగా ఎత్తివేసిన తరుణంలో విద్యార్థులకు మీరు అంటే రేపు ఇంటర్ ప్రథమ పరీక్ష అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్ ఆర్టీవీ వేదిక ద్వారా? ఇప్పుడు విద్యార్థులకు తెలియజేసేది ఏమిటంటే ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలలోకి వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్స్ ని చూసుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా 8:45 లోపలనే ఎగ్జామినేషన్ సెంటర్ చేరండి. ఎవరైనా కానీ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు తొందరపడకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అగత్యాలకు గురి కాకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పరీక్షలు ఒత్తిడి గురి కాకుండా కూడా పరీక్ష రాయాలని చెప్పి కోరుతున్నాను. అంటే సార్ ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే కొన్ని కాలేజీలు ఎగ్జామ్ సెంటర్స్ లో అంటే ఖమ్మం నగరం చాలా విస్తృతంగా మారిన తర్వాత అంటే ప్రస్తుతం నారాయణ జూనియర్ కాలేజ్ అని రాయాల్సిన బదులు నారాయణ ఖానాపురం హవేలీని కూడా దిగొచ్చి హాల్ టికెట్ లో మెన్షన్ చేస్తున్న పరిస్థితి. అలాగే కొంతమంది సెంటర్స్ దొరక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అలాంటి వారికి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఎగ్జామినేషన్స్ సెంటర్స్ అన్ని కూడా మేము ఫ్లెక్సీలతో ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఏందనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఎక్కువ కాలేజెస్
చైతన్య గాని, కృష్ణవేణి గాని ఇలాంటి కాలేజీలు ఉన్న చోట కూడా 2-3 చోట్ల డిస్ప్లేలు పెట్టేసి యారో మార్క్ చూపించి ఆ యొక్క కళాశాల చూపిస్తున్నాం. అదేవిధంగా నారాయణ జూనియర్ కాలేజ్ కూడా హవేలీ ప్రాంతంలోనే ఉంది. కాకపోతే అది మనకు రిలయన్స్ ట్రెండ్ పక్కన అది ఉండటం అనేది ఉంది. కాబట్టి అది విద్యార్థులు గమనించగలరని తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు హాల్ టికెట్ పైన QR కోడ్ ఉంది. దాని ద్వారా కూడా సెంటర్ లొకేషన్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి కోరుతున్నాను. చూశారు కదా, పూర్తిగా ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మీద కూడా QR కోడ్ ఉంటుంది. QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆ పరీక్షా కేంద్రం ఎక్కడో కూడా క్లియర్ గా చెప్తుంది. ఆ విద్యార్థులు కూడా ఎటువంటి ఆందోళన అధైర్యపడకుండా ఆ QR కోడ్ ను స్కాన్ చేసిన కానీ ఎగ్జామ్ సెంటర్ తెలిసిపోతుంది. అలాగే 8:45 లోపు విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్స్ కూడా చేరుకోవాలి అని చెప్పేసి కూడా విద్యాశాఖ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా నిమిషం నిబంధనను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత విద్యార్థులు కొంత ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఎటువంటి అపోహలు ఆందోళనకు గురి కాకుండా ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకోవాలని చెప్తున్నారు. ఇటు ఇప్పటికే ఆర్టీసీ కూడా విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించింది. దూర ప్రాంతాల నుంచి పరీక్ష రాసే విద్యార్థుల కోసం పూర్తిగా రవాణా సౌకర్యం కూడా కల్పించింది. సో ఖమ్మం జిల్లాలో పూర్తిగా 72 కేంద్రాల్లో దాదాపు 18,877 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, అలాగే 17,783 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, అలాగే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 36,660 మంది ఇంటర్ విద్యార్థులు అయితే వారు పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మొత్తంగా 19,000 పైచిలకు విద్యార్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి. సో ఖమ్మం జిల్లాలో పూర్తిగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు 17, అలాగే సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు 7, మోడల్ జూనియర్ కాలేజీలు 2, అలాగే టిఎస్ఆర్ అంటే 2 కాలేజీలు, అలాగే KGBS 3, TMRJC అంటే మైనారిటీ కాలేజీలు 1, గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి ఇంద్రానగర్ GSC అలాగే రోడ్నగర్ GSC కూడా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు పట్టిస్తారు. అటు ఇంజనీరింగ్ కాలేజ్ విషయాలకు వస్తే ఇటు మేధా కాలేజ్ కానీ ఇటు డేర్ కాలేజ్ కానీ ఈ 2 సెంటర్స్ లో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా సెంటర్స్ కూడా అక్కడ ఉన్న పరిస్థితి. అలాగే ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ కాలేజ్ కూడా చెప్తున్నారు. ఇటు 72 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా 72 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 టీంలు, అలాగే సిట్టింగ్ స్క్వాడ్ కూడా 5 టీంలు, అంటే 10 మంది సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఇంటర్ ఎగ్జామ్స్ లో డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా దాదాపు 36 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 9,225 మంది అయితే, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే 10,003 మంది, మొత్తంగా 19,250 మంది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. 36 పరీక్షా కేంద్రాలు దాదాపు 36 చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ సూపరింటెండెంట్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్, 5 కస్టోడియన్ అధికారులు, అలాగే 3 ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అటు ఎగ్జామ్స్ విధుల్లో అయితే హాజరవుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరానికి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ చుట్టూ కూడా 144 సెక్షన్ పటిష్టంగా అమల్లో ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ వద్ద కానిస్టేబుల్ కూడా విధులు నిర్వహిస్తాడు. సో పూర్తిగా 18 సెంటర్ నుంచి, అంటే 18 పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకి హాల్ టికెట్లు అంటే క్వశ్చన్ పేపర్లు కూడా పరీక్షా కేంద్రాలకు చేరుతుంది. మళ్ళీ అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ఆఫీస్ సెంటర్కి జవాబు పత్రాలు కూడా పోస్ట్ ఆఫీస్ సెంటర్ చేరుతున్నాయి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు విద్యాశాఖ అటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు సమన్వయం చేసుకొని ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో విద్యార్థులు ఎటువంటి ఆందోళన పడకుండా అపోహలు పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్ పరీక్షలు రాసి పాస్ కావాలని చెప్పేసి, అందరూ పాస్ అయ్యేలా చదువుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.